వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈరోజు వీడియోలో మనం చూడబోయే టాపిక్ వచ్చేసేపటికి లూప్స్ ఇన్ పైథాన్, అలాగే అన్‌కండిషనల్ స్టేట్మెంట్స్ ఇన్ పైథాన్. మెయిన్‌గా మనకి పైథాన్‌లో లూప్స్ వచ్చేసేపటికి 2 లూప్స్ ఉన్నాయి. ఒకటి ఫర్ లూప్, ఇంకోటి వచ్చేసేపటికి వైల్ లూప్ అనమాట. సో మెయిన్‌గా లూప్ అంటే ఏంటంటే ఏదైనా ఒక కండిషన్ సాటిస్ఫై అయ్యే వరకు ఎగ్జిక్యూట్ అయ్యేదాన్ని లూప్ అంటాం. నెక్స్ట్ అన్‌కండిషనల్ స్టేట్మెంట్స్ వచ్చేప్పటికి 3 టైప్స్ ఉన్నాయి మనకి. ఫస్ట్‌ది వచ్చేసి బ్రేక్, నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూ, థర్డ్ వన్ వచ్చేసి పాస్. సో ఫస్ట్ మెయిన్‌గా మనం ఫర్ లూప్‌కి సంబంధించి చూద్దాం. ఫర్ లూప్ ఎందుకు వాడతామంటే రిపీటెడ్‌గా ఒక కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేయడానికి మనం ఫర్ లూప్ అనేదాన్ని వాడతాం. సో ఫర్ లూప్ సింటాక్స్ ఏంటంటే ఫర్ స్పేస్ వేరియబుల్ నేమ్ ఇన్ రేంజ్ ఆఫ్ స్టార్ట్, ఎండ్, స్టెప్. ఈ 3 పారామీటర్స్ అనమాట. ఫర్ లూప్‌లో ఈ 3 పారామీటర్స్ ఉంటాయి. స్టార్ట్, ఎండ్, స్టెప్. స్టార్ట్ అనేది ఆప్షనల్ పారామీటర్. అది మనం డిక్లేర్ చేసినా చేయకపోయినా పర్లేదు. అంటే మనం ఇచ్చినా పర్లేదు, ఇవ్వకపోయినా పర్లేదనమాట. ఎండ్ అనేది కంపల్సరీ పారామీటర్. అది మనం ఖచ్చితంగా డిక్లేర్ చేయాలి. స్టెప్ అనేది కూడా ఆప్షనల్ పారామీటర్. మనం ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లా. ఇక్కడ స్టార్ట్‌కి, స్టెప్‌కి బై డిఫాల్ట్ వాల్యూస్ ఉంటాయి. స్టార్ట్‌కి బై డిఫాల్ట్ వాల్యూ 0, స్టెప్‌కి బై డిఫాల్ట్ వాల్యూ 1. అంటే మనం సపోజ్ ఫర్ లూప్ లోపల ఒక వేరియబులే ఒక్క వాల్యూ ఇచ్చామనుకోండి, అది ఎండ్ వాల్యూ కింద తీసుకుంటుంది. ఒక వాల్యూ ఇస్తే. అదే మనం 2 వాల్యూలు ఇచ్చామనుకోండి, స్టార్ట్ వాల్యూ, ఎండ్ వాల్యూ కింద తీసుకుంటుంది. అదే మనం 3 వాల్యూస్ ఇస్తే స్టార్ట్, ఎండ్, స్టెప్. మనం ఒక వాల్యూ ఇచ్చినప్పుడు స్టార్ట్ వాల్యూ బై డిఫాల్ట్ 0, స్టెప్ వాల్యూ 1. మనం ఇచ్చిన వాల్యూ ఎండ్ వాల్యూ అవుతుంది సింగిల్ వాల్యూ ఇచ్చినప్పుడు. సో ఇక్కడ చూడండి దానికి సంబంధించిన ఎగ్జాంపుల్. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, ఇక్కడ నేను జస్ట్ సింగిల్ వాల్యూ ఇచ్చాను. అంటే సింగిల్ వాల్యూ ఇస్తే ఇది ఎండ్ వాల్యూ. అంటే స్టార్ట్‌కి డిఫాల్ట్ వాల్యూ ఏంటంటే ఇది 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎక్కడి వరకు వెళ్ళాలి? ఎండ్ అనేది మనం ఎంత ఇచ్చాం? 2 ఇచ్చాం కదా! సో 2 వరకు. నెక్స్ట్ స్టెప్ వాల్యూ ఎంత? బై డిఫాల్ట్ స్టెప్ వాల్యూ 1 కదా! సో ఇదనమాట. స్టార్ట్ 0, ఎండ్ 2, స్టెప్ 1. 0 నుంచి స్టార్ట్ అవుతాయి. ప్రింట్ 0, ఫస్ట్ 0 ప్రింట్ చేయమంటున్నాం. 0 ప్రింట్ అయిన తర్వాత 1, 0 తర్వాత 1 కదా! ఆటోమేటిక్‌గా స్టెప్ ఎంత పెరుగుతుంది? 1 పెరుగుతుంది. సో 1. నెక్స్ట్ మళ్ళీ స్టెప్ ఎంత పెరుగుతుంది? 2. ఎప్పుడైనా సరే ఫర్ లూప్ ఎప్పుడు ఎగ్జిక్యూషన్ ఆగిపోతుంది అంటే, ఎప్పుడైతే సరే ఈ వేరియబుల్ యొక్క వాల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎండ్ వాల్యూ వస్తుందో అప్పుడు ఆ వాల్యూ ఆగిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ ఐ వాల్యూ ఏంటి? 0. 0కి మనం స్టెప్ ఏమి ఇవ్వలేదు కాబట్టి బై డిఫాల్ట్ వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే 0కి 1 ఇంక్రిమెంట్ చేసాం. 1 అయింది. 1కి మళ్ళీ 1 ఇంక్రిమెంట్ అయితే 2 వస్తది. ఈ 2 అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 కదా! సో అప్పుడు ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి అక్కడితో ఆగిపోతుంది. మనకొచ్చే అవుట్‌పుట్ ఏంటి? 0, 1. సో 3 డిక్లేర్ చేసిన ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది చూడండి. స్టార్ట్ వాల్యూ 2, ఎండ్ వాల్యూ 11, స్టెప్ వాల్యూ 2. స్టెప్ అంటే ఏంటంటే మనం సిలో కానీ, జావాలో కానీ చివర్లో ఇంక్రిమెంట్ ఆపరేటర్ వాడతాం. ఐ మైనస్ మైనస్ అలా. అంటే సింగిల్ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఇక్కడ మనం ఇచ్చిన వాల్యూ ఏంటంటే ఎంత వాల్యూ ఇంక్రిమెంట్ జరగాలి ఆ వేరియబుల్‌కి, ఐ అనే వేరియబుల్‌కి ఎంత ఇంక్రిమెంట్ జరగాలి. సపోజ్ ఇక్కడ 2తో స్టార్ట్ అయింది. ఫస్ట్ 2 ప్రింట్ అవుతుంది కదా! సో 2 ప్రింట్ అయిన తర్వాత నేనేం చెప్తున్నానంటే ఇక్కడ 2 ఇచ్చాం. 2 ఇచ్చినప్పుడు దాని అర్థం ఏంటి అంటే +2 జరగాలని అర్థం. 2 ఇంక్రిమెంట్ అవ్వాలి అని అర్థం. 2కి 2 యాడ్ చేస్తే ఎంత? 4 కదా! నెక్స్ట్ మళ్ళీ 4కి ఎంత యాడ్ చేస్తే 2 యాడ్ చేయాలి. స్టెప్‌లో 2 ఉంది కాబట్టి. సో 6 అవుతుంది. మళ్ళీ 6కి ఎంత యాడ్ చేయాలి? స్టెప్‌లో 2 ఉంది కాబట్టి 2 యాడ్ చేయాలి. 2 యాడ్ చేసినప్పుడు ఎంత? 8 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ స్టెప్‌లో ఎంత ఉంది? 2 ఉంది. 8కి 2 యాడ్ చేస్తే ఎంత? 10. సో 10 వస్తుంది. ఇప్పుడు మళ్ళీ స్టెప్‌లో 2 ఉంది. 10కి 2 యాడ్ చేస్తే ఎంత? 12. 12 అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 11. 11 కన్నా పెద్దది. సో ఎప్పుడైతే మనకి ఎండ్ కన్నా పెద్ద వాల్యూ గాని వచ్చినప్పుడు అక్కడితో ఆ లూప్ అనేది ఆగిపోతుందన్నమాట. ఇక్కడ మనకి ఏమేమి ప్రింట్ అయినాయి చూసారా? 2, 4, 6, 8, 10 అంటే మనకి ఈవెన్ నంబర్స్ ప్రింట్ అయినాయి. సో అలాగే వైల్ లూప్ ఒకసారి చూద్దాం. వైల్ లూప్ సింటాక్స్ ఏంటంటే వైల్, కండిషన్, స్టేట్మెంట్స్. గ్రీన్ కలర్‌లో ఉన్నదాన్ని అబ్జర్వ్ చేయండి. కండిషన్, స్టేట్మెంట్స్. ఇక్కడ కాలన్ ఉంది. మీరు మర్చిపోతారు. ఎందుకంటే సిలో, జావాలో కాలన్ ఉండదు. ఇక్కడ అలాగే ఫర్ లూప్ కూడా కాలన్ ఉంది. అది ఇంపార్టెంట్. వైల్, కండిషన్, స్టేట్మెంట్స్. సో n=1 అనే వేరియబుల్ ఒకటి తీసుకున్నాను. వైల్ n గ్రేటర్ దాన్ 4 అనే కండిషన్ రాశాను. 1 ఈస్ గ్రేటర్ దాన్ 4. ట్రూ ఆర్ ఫాల్సా? ఫాల్స్. ఫాల్స్ అయితే ఏంటి? అసలు రెస్ట్ ఆఫ్ ద కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. సో రెస్ట్ ఆఫ్ ద కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. అక్కడే ప్రోగ్రామ్ అనేది ఆ లూప్ అనేది ఆగిపోతుందన్నమాట. ఎందుకంటే ఈ కండిషన్ ఫాల్స్ అయిందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం అన్‌కండిషనల్ స్టేట్మెంట్స్ ఒకసారి చూద్దాం. అన్‌కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే బ్రేక్, కంటిన్యూ, పాస్. బ్రేక్ అంటే ఏంటంటే ఏదైనా లూప్‌లో ఎప్పుడైనా బ్రేక్ అనేది మనకి ఎన్‌కౌంటర్ అయితే ఎప్పుడు బ్రేక్ వచ్చిందో అప్పుడు ఆ లూప్ ఎగ్జిక్యూషన్ ఆగిపోతుంది అక్కడితో. సపోజ్ ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూడండి. వైల్ లూప్ ఎగ్జాంపుల్. ఫస్ట్ n=2 చూసాం. 2 గ్రేటర్ దాన్ 0 ఎస్ ఇట్ ఈస్ ట్రూ. n=1 ఇది ఫాల్స్ కాబట్టి బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. n ప్రింట్ చేసాం అంటే 2 ప్రింట్ చేసాం. తర్వాత ఏం చేసాం? 2ని ఒకటి తగ్గించాం. n=n-1 అంటే ఇప్పుడు ఎంత అయింది? 1 అయింది. 1 మళ్ళీ లూప్ రిపీట్ అవుతుంది. 1 గ్రేటర్ దాన్ 0 ట్రూ. 1 =1. 1, 1 2 ఈక్వల్ కదా! సో బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ అయింది అంటే ఆ లూప్ అక్కడితో కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆ లూప్‌లో కోడ్ అనేది ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వదు. అక్కడితో ఆ లూప్ కంప్లీట్‌గా ఫినిష్ అయిపోయినట్టు అర్థం. సో అది బ్రేక్‌కి సంబంధించి. అలాగే కంటిన్యూ అంటే ఏంటంటే చూడండి. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 4. ఇక్కడ మనం సింగిల్ వాల్యూ ఇచ్చాం. అంటే ఇది ఎండ్ వాల్యూ అని అర్థం. అంటే స్టార్ట్ వాల్యూ 0, ఎండ్ వాల్యూ 4. మనం స్టెప్ వాల్యూ కూడా ఏమి ఇవ్వలేదు కదా! స్టెప్ వాల్యూ ఏమి ఇవ్వకపోతే ఏమైద్ది? స్టెప్ వాల్యూ 1 అయిద్దనమాట.
0, 4, 1 ఇవి బై డిఫాల్ట్ ఈ రెండు డిఫాల్ట్ వాల్యూస్. మనం 4 అనే దాన్ని ఇక్కడ ఇచ్చాం. అంటే 0తో స్టార్ట్ ఇది. 0 = 2 కాదు. సో ప్రింట్ 0. నెక్స్ట్ 1 ఆటోమేటిక్ ఇంక్రిమెంట్ అవ్వాలి కదా. 1 = 2 కాదు. సో ప్రింట్ 1. 1 2గా ఇంక్రిమెంట్ అయింది కదా, ఎందుకంటే స్టెప్ 1 కదా. సో 2 = 2 అయినప్పుడు ఈ కండిషన్ అనేది ట్రూ అయింది. ట్రూ అయినప్పుడు కంటిన్యూ అనేది జరుగుతుంది. కంటిన్యూ అంటే ఏంటంటే కంటిన్యూ ఎప్పుడైతే మనకి ప్రోగ్రామ్లో ఎన్కౌంటర్ అయిందో రెస్ట్ ఆఫ్ ద కోడ్ ఆ ఇటరేషన్ వరకే జరగదు. అంటే ఇప్పుడు i ఎంత 2, i = 2 అన్న ఇటరేషన్ వరకు మాత్రమే రెస్ట్ ఆఫ్ ద కోడ్, ఆ కంటిన్యూ తర్వాత ఏ కోడ్ అయితే ఉందో ఆ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అవ్వదు. మళ్ళీ నెక్స్ట్ ఇటరేషన్ మామూలుగానే ఇటరేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు 2 ఉంది, కంటిన్యూ ఎన్కౌంటర్ అయింది. కంటిన్యూ ఎన్కౌంటర్ అయింది, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాం, మళ్ళీ ఫర్ లూప్కి వెళ్ళి ఇంక్రిమెంట్ చేసుకోవాలి. అయిందాక ఎంత 2, మళ్ళీ స్టెప్ వాల్యూ 1 కాబట్టి 2ని 3 కింద ఇంక్రిమెంట్ చేసాం. 3 కింద ఇంక్రిమెంట్ చేసినప్పుడు 3 = 2 అనేది ఫాల్స్ కాబట్టి మళ్ళీ ప్రింట్ 3 అంటున్నాం. అంటే 2 ఒకటి స్కిప్ అయిపోతుంది. బ్రేక్ అంటేనేమో అక్కడతో ఆ లూప్ ఎగ్జిక్యూషన్ ఆగిపోతుంది. కంటిన్యూ అంటేనేమో ఎప్పుడైతే కంటిన్యూ ఎన్కౌంటర్ అయిందో ఆ ఒక్క ఇటరేషన్ మాత్రం ఆగి నెక్స్ట్ ఇటరేషన్ మొత్తం కంప్లీట్గా ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ పాస్ అంటే ఏంటంటే పాస్ మీన్స్ నథింగ్. అదొక నల్ స్టేట్మెంట్ అనమాట. మనం ప్రోగ్రామ్లో ఏదైనా కండిషన్ తెలియనప్పుడు రాసుకుంటాం. ఇప్పుడు నేను ఇక్కడ వైల్ ఒక కండిషన్ రాశాను, ఇఫ్ కండిషన్ 1 రాశాను. నెక్స్ట్ ఇక్కడ పాస్ రాశాను. నా కండిషన్ 1 ఫెయిల్ అయితే ఏం రాయాలో తెలుసు ఎల్స్లో, ఇక్కడ ఎల్స్ పెట్టి రాసుకుంటా. కానీ కండిషన్ 1 ట్రూ అయినప్పుడు నాకు ఏం రాయాలో తెలియదు. సో అట్లాంటి సమయాల్లో మనం పాస్ అనే స్టేట్మెంట్ని వాడతాం. నెక్స్ట్ ఫర్ ఎల్స్, వైల్ ఎల్స్ ఉన్నాయి. ఫర్ ఎల్స్ అంటే ఫర్ వేరియబుల్ ఇన్ రేంజ్ ఆఫ్ స్టార్ట్ ఎండ్. ఈ మళ్ళీ సేమ్ సింటాక్స్, ఫర్ లూప్ సింటాక్స్ ఏమే, దానికి ప్యారల్గా కింద ఎల్స్ స్టేట్మెంట్ రాస్తాం అనమాట. అది ఫర్ ఎల్స్. సేమ్ వైల్ కూడా అంతే, వైల్ కండిషన్ దాని లోపల స్టేట్మెంట్స్, వైల్కి ప్యారల్గా వైల్ ఎల్స్ రాస్తాం. ఇప్పుడు ఫర్ ఎల్స్ అనుకోండి, ఈ ఫర్ ఎల్స్ వైల్ ఎల్స్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వైల్ ఎల్స్ చూద్దాం. ఇక్కడ n = 2 తీసుకున్నాను, n > 0, 2 = 0, ఇట్స్ ట్రూ, అది ట్రూవే కాబట్టి ఈ లూప్ అనేది ఎంటర్ అవుతుంది. ప్రింట్ n అంటే నేను ఫస్ట్ 2 అనే దాన్ని ప్రింట్ చేశాను. నెక్స్ట్ 2ని ఒక వాల్యూ డిక్రీస్ చేశాను, అంటే 2 వల్ల 1 అయింది. సో 2 వల్ల 1 అయింది, ప్రింట్ అవ్వలేదు, జస్ట్ 2 వల్ల 1 అయింది. మనం ప్రింట్ అయిన వాల్యూస్ బయట రాసుకున్నాం. ఇది 2, ఫస్ట్ 2 ప్రింట్ చేసాం, 2 వల్ల 1 అయింది. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఈటరేషన్ అనమాట. n = 2, ఇంకా ఈ లూప్ కాదు, ఇది ఇక్కడ కాదు కదా, మేము నెక్స్ట్ లూప్లో నుంచి స్టార్ట్ అవ్వాలి కదా, ఎందుకంటే ఇక్కడికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది. సో 1 అయింది కదా, 1 > 0, 1 > 0 అంటే ట్రూనే కదా. సో మళ్ళీ 1 ప్రింట్ చేయాలి. ఇందా 2 ప్రింట్ చేసి ఇప్పుడు 1 ప్రింట్ చేసాం. నెక్స్ట్ 1ని మళ్ళీ డిక్రీస్ చేసి ఏమొస్తుంది, 0 వస్తుంది. సో 0 > 0 మళ్ళీ సారి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఇది ఫాల్స్ అవుతుంది. ఎప్పుడైతే ఈ కండిషన్ ఫాల్స్ అయిందో అప్పుడు మనకి ఎల్స్ పార్ట్లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఎల్స్ పార్ట్లో ఏముంది, ఎండ్ అనేది ఉంది. సో ఎప్పుడైతే మనకి వైల్ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుందో, ఈ కండిషన్ ఫాల్స్ అవుతుందో అప్పుడు మనకి ఎల్స్ పార్ట్లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎండ్ అనేది ప్రింట్ అవుతుంది మనకి. సపోజ్ లెట్స్ సే ఇక్కడ మనకి బ్రేక్ ఉందనుకోండి, ఈ పార్ట్లో n = n-1 కింద బ్రేక్ ఉందనుకోండి, ఎల్స్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకంటే బ్రేక్ ఎప్పుడైతే మనకి ప్రోగ్రామ్లో లూప్ లోపల వచ్చిందో ఆ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో ఎల్స్ పార్ట్ అనేది జరగదు. ఫర్ కూడా సేమ్, ఇక్కడ ఫర్ వేరియబుల్ ఇన్ రేంజ్ ఆఫ్ అని ఇచ్చాం కదా, ఇక్కడ ఎన్ని స్టేట్మెంట్స్ ఉంటే అన్ని జరుగుతుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎల్స్ పార్ట్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడైతే మనకి ఒకవేళ ఫర్ లూప్ లోపల మనం బ్రేక్ అనే స్టేట్మెంట్ వాడామో, బ్రేక్ అనే స్టేట్మెంట్ వాడినప్పుడు ఎల్స్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. అక్కడతో ఆ లూప్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి నెస్టెడ్ లూప్స్. నెస్టెడ్ లూప్స్ అంటే ఒక లూప్ లోపల ఇంకో లూప్, అది ఎలా వర్క్ అవుతుంది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఫర్ 2 లూప్స్ ఉన్నాయి చూడండి, ఫర్ i in range of 4, ఫర్ j in range of 5. ఇక్కడ 2 లూప్స్ ఉన్నాయి. 2 లూప్స్ ఉంటే ఎలా వర్క్ అవుతాయి అని చూద్దాం. ఫస్ట్ i వాల్యూ ఏంటి, స్టార్ట్ వాల్యూ మనం ఏమి ఇవ్వలేదు కాబట్టి i అనేది 0తో స్టార్ట్ అవుతుంది. సో 0. నెక్స్ట్ లోపలికి ఎంటర్ అయినాక లోపల ఇంకో లూప్ ఉంది, ఫర్ j in range of 5. 5 అంటే ఏంటి, 4 వరకు ఎగ్జిక్యూట్ అవ్వాలి. అంటే j వాల్యూ కూడా మనం స్టార్ట్ ఏమి డిక్లేర్ చేయలేదు కాబట్టి 0. స్టెప్ వాల్యూ ఎంత, స్టెప్ వాల్యూ కూడా 1, ఎందుకంటే స్టెప్ వాల్యూ మనం ఏమి ఇవ్వలేదు, స్టెప్ వాల్యూ మనం ఏమి డిక్లేర్ చేయలేదు, ఓన్లీ ఇక్కడ ఎండ్ వాల్యూ మాత్రమే ఇచ్చాము. సో ప్రింట్ i, j. i వాల్యూ ఎంత, 0తో స్టార్ట్ అయింది కదా, 0. j వాల్యూ ఎంత, j వాల్యూ కూడా స్టార్టింగ్ మనం ఇవ్వలేదు కాబట్టి 0. ఇక్కడ 2 0s ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ ఏంటి అంటే లోపల అంటే ఇన్నర్ లూప్, ఇది ఫర్ i in range of 4 అనేది అవుటర్ లూప్, ఫర్ j in range of అనేది ఇన్నర్ లూప్. ఇన్నర్ లూప్ కంప్లీట్ అయ్యే వరకు ఇన్నర్ లూప్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ 0 వచ్చింది, సో 0 తర్వాత ఆటోమేటిక్గా స్టెప్ 1 కాబట్టి 1 ఇంక్రిమెంట్ అవుతుందిగా. సో ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది, 0 1 అనేవి ఇక్కడ ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ j అనేది 2కి అప్డేట్ అవుతుంది, స్టెప్ 1 వాల్యూ కదా బై డిఫాల్ట్. సో అప్డేట్ అయినప్పుడు ఇక్కడ 0, 2 అనేది ప్రింట్ అవుతుంది, 0, 2. i వాల్యూ సేమ్ కాన్స్టెంట్గా ఉంటుంది, ఎందుకంటే ఆ లూప్ను మనం ఏం కదల్చట్లా, ఒక ఇన్నర్ లూప్ మాత్రమే ఇటరేట్ అవుతుంది అనమాట. ఇక్కడ j వాల్యూ ఏమైంది, 3 అయింది, అప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, 0, 3. నెక్స్ట్ j వాల్యూ 4 అయింది, 0, 4. నెక్స్ట్ 4 అయినప్పుడు నెక్స్ట్ 5 అయితే 5 > 5 కదా, అప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వకూడదు కదా, ఎప్పుడైనా <5 ఉంటే మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో అప్పుడు ఈ లూప్ ఎగ్జిక్యూషన్ అనేది ఆగిపోయి పై లూప్కి వెళ్తుంది అనమాట. ఇక్కడ నుంచి పై లూప్కి వెళ్ళినప్పుడు అప్పుడు i వాల్యూ ఇందాక దాకా ఏముంది, 0 ఉంది. దీనిలో కూడా మనం స్టెప్ వాల్యూ ఏమి ఇవ్వలేదు కాబట్టి స్టెప్ వాల్యూ బై డిఫాల్ట్ 1 ఉంటుంది. అంటే i కూడా 0 నుంచి 1కి ఇంక్రిమెంట్ అవుతుంది. i వాల్యూ ఈజ్ ఇంక్రిమెంటెడ్ టు 1. ఎప్పుడైతే i వాల్యూ ఇంక్రిమెంట్ అయిందో i వాల్యూ 1 ఉంటుంది. ఇందాక మనకి j లూప్ అనేది ఎలా వర్క్ అయిందో మళ్ళీ సేమ్ j లూప్ మొత్తం అలాగే వర్క్ అవుతుంది.
మళ్ళీ జే లూప్ స్టార్టింగ్ కాడి నుంచి వర్క్ అవుతుంది. జే వాల్యూ 0 అంటే ఐ వాల్యూ కాన్స్టెంట్, జే వాల్యూ 0, మళ్ళీ ఐ వాల్యూ కాన్స్టెంట్, జే ఇంక్రిమెంటెడ్ టు 1, నెక్స్ట్ ఐ వాల్యూ కాన్స్టెంట్ 1, జే వాల్యూ ఇంక్రిమెంటెడ్ టు 2, నెక్స్ట్ ఐ వాల్యూ కాన్స్టెంట్, జే వాల్యూ ఇంక్రిమెంటెడ్ టు 3, నెక్స్ట్ ఐ వాల్యూ కాన్స్టెంట్, జే వాల్యూ ఇంక్రిమెంటెడ్ టు 4, నెక్స్ట్ ఐ వాల్యూ కాన్స్టెంట్ 1. ఇప్పుడు ఏమవుతుందంటే జే వాల్యూ మనకి 5 అవ్వకూడదు కదా, లెస్ దాన్ 5 వరకు మాత్రమే ఉండాలి, ఎందుకంటే ఎండ్ వాల్యూ మనం 5 ఇచ్చాం. సో ఇప్పుడు మళ్ళీ ఈ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తాం, మళ్ళీ అవుటర్ లూప్కి వెళ్తాం. అవుటర్ లూప్లో ఐ ఏమవుతుంది, ఇందాక దాకా 1 ఉంది కదా, సో ఇప్పుడు మనకి మళ్ళీ ఐ 2 కింద ఇంక్రిమెంట్ అవుతుంది. అలా ఇన్నర్ లూపు, అవుటర్ లూపు అంటే నెస్టెడ్ లూప్స్ అనేవి ఇలా ఎగ్జిక్యూట్ అవుతాయి అని చెప్పడానికి నేను ఇలా మీకు చూపించాను అనమాట. సో ఇప్పుడు వీటికి సంబంధించి ఒక ప్రోగ్రామ్ చూద్దాం. సో ఫస్ట్ ఫర్ లూప్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ అనే ఒక లిస్ట్ తీసుకున్నాను, యాపిల్, బనానా, చెర్రీ. సో ఈ లూప్లో మనం ఇటరేట్ అవుదాం. ఫస్ట్ ఫర్ స్పేస్ వేరియబుల్ నేమ్ ఫ్రూట్స్ తీసుకున్నాను, వేరియబుల్ నేమ్ ఫ్రూట్ తీసుకున్నాను, ఇన్ ఫ్రూట్స్ అనే లిస్ట్లో ఇటరేట్ అవుతున్నాను. మీకు ఇందాక నేను చెప్పలేదు ఫర్ ఐ ఇన్ రేంజ్ అన్నాను, ఇలా కూడా ఇటరేట్ అవ్వచ్చు. ఓన్లీ బై డిఫాల్ట్ లిస్ట్లో కానీ టపుల్లో కానీ ఇటరేట్ అవ్వాలంటే ఫర్ స్పేస్ వేరియబుల్ స్పేస్ ఇన్ ఆ లిస్ట్ కానీ ఆ టపుల్ కానీ, మనం ఆ టపుల్లో ఉన్నది ఒక్కొక్కసారి ఒక్కొక్క వాల్యూని ఈ వేరియబుల్కి అసైన్ చేస్తాం. ఫస్ట్ ఫ్రూట్ ప్రింట్ చేసినప్పుడు యాపిల్ ప్రింట్ అవుతుంది, అంటే ఫస్ట్ ప్రింట్ స్టేట్మెంట్లో యాపిల్, నెక్స్ట్ ప్రింట్ స్టేట్మెంట్లో బనానా, నెక్స్ట్ ప్రింట్ స్టేట్మెంట్లో చెర్రీ. ఇక్కడతో లూప్ అయిపోయింది కాబట్టి, అంటే ఈ లిస్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా లూప్ కూడా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ దీనిదాకా మనం చూసింది లూప్ ప్రింటింగ్ ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్తో స్టార్ట్ అవ్వాలంటే స్టార్ట్ 2, స్టెప్ ఎంత ఉండాలి 2, 2 + 2 4, 4 + 2 6, 6 + 2 8 కదా, 8 + 2 10 కదా. సో 10 వరకు ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి 10 + 1 11 అనేది ఎండ్ వాల్యూ కింద ఇచ్చాం. సో ఇందాక మనం చెప్పుకున్న దానికి ఎగ్జాంపుల్కి నెస్టెడ్ ఫర్ లూప్కి ఎగ్జాంపుల్ అనమాట, మల్టిప్లికేషన్ టేబుల్ ప్రింట్ చేసాం. సో ఇక్కడ ఐ వాల్యూస్ 1 to 4 అంటే స్టార్ట్ వాల్యూ 1, ఎండ్ వాల్యూ 4. ఇన్నర్ లూప్ జే వాల్యూస్ వచ్చేసరికి స్టార్ట్ వాల్యూ 1, ఎండ్ వాల్యూ 4. సో వాటికి సంబంధించిన టేబుల్స్ ప్రింట్ అవుతాయి. ఫస్ట్ ఐ వాల్యూ ఎంత 1 కదా, సో జే వాల్యూ 1, 1 × 1 1. సో నెక్స్ట్ జే ఇంక్రిమెంటెడ్ టు 1 అంటే 2, ఐ వాల్యూ సేమ్ అలాగే ఉంది 1, 1 × 2 ఎంత 2, జే వాల్యూ ఇంక్రిమెంట్ టు 3, 1 × 3 3, జే 4 అవ్వదు కదా ఎందుకంటే 4 - 1 వరకే రావాలి. సో ఇట్ అగైన్ గోస్ టు అవుటర్ లూప్, మళ్ళీ అవుటర్ లూప్లోకి వెళ్తుంది. అవుటర్ లూప్ ఇందాక దాకా 1 ఉంది కదా, ఇప్పుడు అవుటర్ లూప్ ఇంక్రిమెంట్ అవుతుంది. బై డిఫాల్ట్ 1 ఇంక్రిమెంట్ అవుతుంది కదా, సో ఐ వాల్యూ 2 అయింది. ఇప్పుడు మళ్ళీ అగైన్ ఇందాక మనకి ఐ 1 ఉన్నప్పుడు జే లూప్ ఎలా అయితే ఎగ్జిక్యూట్ అయిందో సేమ్ ఇప్పుడు అలాగే ఐ 2 ఉన్నప్పుడు కూడా జే లూప్ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో అది దీనికి సంబంధించింది. నెక్స్ట్ ఫర్ విత్ ఎల్స్, ఫర్ లూప్ విత్ ఎల్స్ ప్రైమ్ నెంబర్ని చెక్ చేస్తున్నాం అనమాట. ఎలా అంటే ఇప్పుడు చూడండి, మనం ఒక నెంబర్లో 29 అనే నెంబర్ని తీసుకున్నాం, నమ్ ఈక్వల్ టు 29 అనే నెంబర్ ఒక నెంబర్ తీసుకున్నాం. ఈస్ ప్రైమ్ అనే ఒక వేరియబుల్ ఇనీషియల్గా మనం ప్రైమ్ అని అనుకుంటున్నాం, అంటే ట్రూ అంటే ప్రైమ్ అని అర్థం. అంటే ఈస్ ప్రైమ్ అనేది ఒక వేరియబుల్ ఇనీషియల్గా మనం ప్రైమ్ అని అస్యూమ్ చేసుకుని స్టార్ట్ అవుతున్నాం. నెక్స్ట్ అసలు మన ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, ఏదైనా ఒక నెంబరు దాని ముందు వరకు ఉన్న నెంబర్స్తో డివిజిబుల్ అయింది అంటే అది ప్రైమ్ నెంబర్ కాదు. దాని ముందు ఉన్న నెంబర్స్ వరకు ఏ నెంబర్తోనూ డివిజిబుల్ అవ్వలేదు అంటే అది ప్రైమ్ నెంబర్. సో ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి 2, సో 2 దగ్గర స్టార్ట్ అవుతున్నాం. సో 29 కదా, 29 mod 2 జీరోనా కాదు, ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వదు. 29 తర్వాత నమ్ ఆటోమేటిక్గా ఐ అనేది ఆటోమేటిక్గా స్టెప్ 1 కాబట్టి 3 అవుతుంది. 29 mod 3 0 కాదు, ఫాల్స్. 29 mod 4 0 కాదు, ఫాల్స్. 29 mod 4 ఫాల్స్. 29 mod 5 0 కాదు. అలా అన్నీ ఎగ్జిక్యూట్ అయినాక ఈ లూప్లోకి ఎంటర్ అయితే ఇక్కడ బ్రేక్ అయిపోతుంది. ఒకవేళ ఎంటర్ అవ్వలేదు అనుకోండి, ఇఫ్ ఈస్ ప్రైమ్ ఏముంది మనకి ట్రూ ఉంది. సో ప్రింట్ 29 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అని మనం ప్రింట్ చేసేస్తాం. ఇవి ఎఫ్ స్ట్రింగ్స్, మీరు ఒకసారి ఎఫ్ స్ట్రింగ్స్కి సంబంధించిన వీడియో నా ఛానల్లో ఉంది, ఒకవేళ చూడకపోతే అది చూసిరండి. నెక్స్ట్ వైల్ లూప్ విత్ యూజర్ ఇన్పుట్. వైల్ లూప్ విత్ యూజర్ ఇన్పుట్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం, దాన్ని లోయర్ కేసులోకి మార్చాం. ఇది కూడా అంతే, ఇవి స్ట్రింగ్ ఫంక్షన్స్. ఆల్రెడీ వీటి మీద మన ఛానల్లో వీడియో చేశాను, ఒకసారి చూడకపోతే చూడండి, నేను వాటికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎప్పుడైతే యూజర్ ఇన్పుట్ లోవర్ కేసులోకి మార్చి దాని వాల్యూ స్టాప్ కాకుండా మనం ఏది ఇచ్చినా లూప్ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఏమన్నాం, యూజర్ నేమ్ డాట్ లోవర్ నాట్ ఈక్వల్ టు స్టాప్, స్టాప్కి నాట్ ఈక్వల్ టు కాకపోతే లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ యూజర్ ఇన్పుట్ స్టాప్ అయింది అనుకోండి, లూప్ అనేది అక్కడతో ఆగిపోతుంది. ఇనిషియల్గా ఏంటి ఎంప్టీ స్ట్రింగ్ ఇచ్చాం, ఎంప్టీ స్ట్రింగ్ స్టాప్ రెండు నాట్ ఈక్వల్ అంటే ఏంటి ట్రూవే కదా. సో యూజర్ ఇన్పుట్ యూజర్ దగ్గర నుంచి తీసుకుంటున్నాం. సపోజ్ యూజర్ అనేవాడు స్టాప్ అని టైప్ చేశాడు అనుకోండి, ఆ యూజర్ ఇన్పుట్ని మళ్ళీ లోయర్ కేసులోకి మారుస్తున్నాం. ఎందుకంటే సపోజ్ ఎంటర్ చేసినప్పుడు ఎస్ స్మాల్ టీ క్యాపిటల్ అలా ఎంటర్ చేసినా మొత్తం లోయర్ కేసులోకి మార్చి ఈక్వల్ టు అన్ని స్మాల్ లెటర్స్ ఉన్న కేసుతోనే మనం చెక్ చేస్తున్నాం కాబట్టి అన్ని లోయర్లోకి మారిపోతాయి. లోయర్ ఉంటే లోయరే ఉంటాయి, అప్పర్లో ఉన్నాయి లోయర్లోకి మారుతాయి అంతే. నెక్స్ట్ ఆ కండిషన్ ట్రూ అయితే ఏం జరగాలి, బ్రేక్ అంటే ఈ లూప్ ఇక్కడతో ఎగ్జిట్ అయిపోవాలి. నెక్స్ట్ నువ్వేం ఎంటర్ చేసావు, యూజర్ ఇన్పుట్ని ప్రింట్ చేస్తున్నావు. నెక్స్ట్ కౌంట్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం 5. సో వైల్ కౌంట్ అనేది గ్రేటర్ దాన్ 0 అయ్యే వరకు మనం లూప్ని రిపీటెడ్గా రన్ చేస్తాం. సో ఫస్ట్ కౌంట్ని ప్రింట్ చేసిన తర్వాత కౌంట్ని డిక్రిమెంట్ చేసాం 1,
సో అలా రిపీటెడ్గా 5 - 1 4, 4 గ్రేటర్ దాన్ 0 కాబట్టి మళ్ళీ ప్రింట్ చేస్తాం. మళ్ళీ డిక్రిమెంట్స్ టు 3, 3 గ్రేటర్ దాన్ 0, మళ్ళీ కౌంట్ 3 ప్రింట్ చేస్తాం. మళ్ళీ కౌంట్ అనేది 2 అవుతుంది. మళ్ళీ 2 గ్రేటర్ దాన్ 0, 2 కాబట్టి కౌంట్ డౌన్ 2 ప్రింట్ అవుతుంది. మళ్ళీ అగైన్ ఇట్ డిక్రిమెంట్ టు 1 అంటే 2 - 1 1 అవుతుంది. 1 గ్రేటర్ దాన్ 0, కౌంట్ డౌన్ 1 ప్రింట్ అవుతుంది. ఈసారి ఇది కౌంట్ 0 అవుతుంది. 0 గ్రేటర్ దాన్ 0 ఫాల్స్ కాబట్టి లూప్ ఎగ్జిట్ అయిపోతుంది. వైల్ లూప్ విత్ ఎల్స్ 3 తీసుకున్నాం. 3 గ్రేటర్ దాన్ 0, 3ని ప్రింట్ చేసాం. 3ని -1 చేస్తున్నాం అంటే 2. మళ్ళీ అగైన్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. 2 గ్రేటర్ దాన్ 0, 2ని ప్రింట్ చేసాం. మళ్ళీ 2ని డిక్రిమెంట్ చేసాం అంటే 1. 1 గ్రేటర్ దాన్ 0, 1ని ప్రింట్ చేసాం. మళ్ళీ 1ని 1తో డిక్రిమెంట్ చేసాం. అప్పుడు 0 అయింది. 0 గ్రేటర్ దాన్ 0 ఫాల్స్ కదా. ఎప్పుడైతే వైల్ కండిషన్ అనేది ఫాల్స్ అయిందో ఎల్స్ పార్ట్ అనేది ప్రింట్ అవుతుంది. ప్రింట్ వైల్ లూప్ ఎండెడ్ యాజ్ అండ్ రీచ్ 0 అండ్ 0కి రీచ్ అయినప్పుడు వైల్ లూప్ అనేది ఎండ్ అయింది. బ్రేక్ కంటిన్యూ పాస్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1 to 10 అంటే స్టార్టింగ్ వాల్యూ 1, ఎండింగ్ వాల్యూ 10. సో 1 = 5 కాదు. సో అగైన్ ఇట్ ఇంక్రిమెంట్ టు 1. ఇది జరగదు. ఇక్కడ 1 ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ఆటోమేటిక్గా మనం స్టెప్ ఏమీ లేదు కాబట్టి 1 ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే 1కి 1 అంటే 2. సో 2 = 5 కాదు. సో అగైన్ ఇట్ విల్ ప్రింట్ 2. సో నెక్స్ట్ 3 అవుతుంది. 3 = 5 ఫాల్స్. సో అగైన్ ఇట్ విల్ ప్రింట్ 3. నెక్స్ట్ 4 అవుతుంది. 4 = 5 ఫాల్స్. సో అగైన్ ఇట్ విల్ ప్రింట్ 4. 5 = 5 అయింది. బ్రేక్ అప్పుడు ఈ ఇఫ్లో ఉన్న పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు దానికి ఈ ఫస్ట్ ఈ ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. బ్రేకింగ్ ద లూప్ ఎట్ ఐ అంటే ఐఎన్టీ 5 కదా. సో ఈ ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ అయ్యి ఎప్పుడైతే బ్రేక్ ఎన్కౌంటర్ అయిందో ఆ లూప్ అనేది అక్కడతో ఎగ్జిక్యూషన్ ఆగిపోతుంది అనమాట. సో నెక్స్ట్ కంటిన్యూ అంటే జస్ట్ ఆ ఇటరేషన్ మాత్రమే స్కిప్ చేస్తుంది. మిగతా ఇటరేషన్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇక్కడ ఐ mod 2, ఐ 1తో స్టార్ట్ అయ్యాం. ఎండ్ ఏంటి 10 - 1 అంటే 9 వరకు. సో ఏం చేస్తామంటే ఈవెన్ నెంబర్స్ అన్నిటిని స్కిప్ చేస్తాం. ఎందుకంటే ఈ కండిషన్ ట్రూ అయితే మనకి రెస్ట్ ఆఫ్ ద కోడ్ జరగదు. ఒక ఆ ఇటరేషన్ మాత్రమే. సపోజ్ లెట్స్ సే ఫస్ట్ 1 ఉంది. 1 mod 2 = 0 కాదు. సో ప్రింట్ ఐ చేసాం 1. నెక్స్ట్ 2 mod 2 అంటే ఐ వాల్యూ ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్ వాల్యూ 1 కదా. సో ప్లస్ ఐ 1 + 1 2 కదా. సో 2 mod 2 0నే కదా. 0నే. 0 వచ్చినప్పుడు కంటిన్యూ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కంటిన్యూ అనేది ఎగ్జిక్యూట్ అయినాక ఒకవేళ కంటిన్యూ కింద ఒక 10 లైన్లు కోడ్ ఉన్నా, 100 లైన్లు కోడ్ ఉన్నా, ఇంత లైన్ ఆఫ్ కోడ్ ఉన్నా అది ఎగ్జిక్యూట్ అవ్వదు. అక్కడతో ఆ ఇటరేషన్ కంప్లీట్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ ఇటరేషన్ అప్పుడు ఏమవుతుంది, ఐ వాల్యూ 3 అవుతుంది. 3 mod 2 ఎంత 0 కాదు. 0 కాదు కాబట్టి ఈ కంటిన్యూ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. కింద ఉన్న ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి 3 ప్రింట్ చేస్తుంది. అదనమాట కంటిన్యూకి సంబంధించిన ఎగ్జాంపుల్. పాస్ అంటే ఏం లేదు. నేను ఇందాక చెప్పినట్టే ఇక్కడ ఫర్ లూప్ లోపల రాశాను. ఈవెన్ అయినప్పుడు స్కిప్ చేయాలనుకుంటున్నా కాబట్టి పాస్ రాశాను. ఎల్స్ అంటే ఏంటి ఆడ్. సో ఆడ్ నెంబర్స్ని నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ కూడా ఐ = 3 అన్నప్పుడు పాస్ అంటే ఏం లేదు. అసలు ఏమీ జరగదు పాస్ అంటే. అది సపోజ్ నేను ఇక్కడ ఐ = 3 పాస్ పెట్టాను. పాస్ ఐ 3 అనేది ప్రింట్ అవుదాం అనుకుంటారేమో. ఇక్కడ అన్ని నెంబర్స్ ప్రింట్ అవుతాయి 1 to 4. ఎందుకంటే 5 - 1 వరకే ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి. సో దీనికి సంబంధించిన అవుట్పుట్ ఒకసారి చూడండి. ఫస్ట్ లిస్ట్లో యాపిల్, బనానా, చెర్రీ ఉన్నాయి కాబట్టి ప్రింట్ అయినాయి. నెక్స్ట్ ఈవెన్ నెంబర్స్ ప్రింట్ అయినాయి 2 4 6 8 10. నెక్స్ట్ నెస్టెడ్ లూప్స్ చూడండి. ఈ ఇక్కడ ఉన్నవి ఐ వాల్యూస్. ఈ చివర 1 1 1. సో పద్దాకి ఏమవుతుంది, ఫస్ట్ ఐ వాల్యూ 1 ఉన్నప్పుడు J1 అయింది. మళ్ళీ J2 అయింది. మళ్ళీ J3 అయింది. ఎప్పుడైతే J గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అవుతుందో ఇంకా ఇన్నర్ లూప్ అనేది ఎగ్జిక్యూషన్ ఆగిపోయి మళ్ళీ అవుట్ లూప్ ఇంక్రిమెంట్ అవుతుంది. చూడండి అవుట్ లూప్ 2 అయింది. మళ్ళీ సేమ్ అలాగే రిపిటేషన్ అనమాట. అది నెస్టెడ్ లూప్కి సంబంధించి. ప్రైమ్ నెంబర్ చెక్ చేసాం ఇక్కడ. 29 ప్రైమ్ నెంబర్ కాదు. 29 ప్రైమ్ నెంబరే కాబట్టి ప్రైమ్ నెంబర్ అని ప్రింట్ అయింది. ఇక్కడ మనం స్టాప్ అని టైప్ చేస్తే లూప్ ఎగ్జిక్యూషన్ అనేది ఆగిపోతుంది. ఎందుకంటే ఇక్కడ వ్యాలిడేషన్ చూడండి. స్టాప్ నాట్ ఈక్వల్ టు స్టాప్. స్టాప్ నాట్ ఈక్వల్ టు స్టాప్ అంటే ఏంటి, ఫాల్స్ అంటే ఏంటి, అక్కడతో లూప్ ఆగిపోవాలి. సో తర్వాత కౌంట్ డౌన్కి సంబంధించిన ఎగ్జాంపుల్. ప్రతిసారి కౌంట్ని డిక్రిమెంట్ చేసి ప్రింట్ చేసాం. తర్వాత వైల్ విత్ ఎల్స్ సేమ్. ఇది కూడా ఎంత ఒక ఎన్ వాల్యూ తీసుకుని డిక్రిమెంట్ చేసి ప్రింట్ చేసాం. చివరిలో వైల్ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్ ప్రింట్ అయింది. వైల్ లూప్ ఎండెడ్ యాజ్ అండ్ రీచ్డ్ 0. నెక్స్ట్ ఇవి కంటిన్యూకి బ్రేక్కి సంబంధించిన ఎగ్జాంపుల్. ఇక్కడ బ్రేక్ ఎప్పుడు పెట్టాం, ఐ = 5. సో ఎప్పుడు వరకు ప్రింట్ అయింది, 4 వరకు ప్రింట్ అయింది. ఇక్కడ మనం లోపల బ్రేకింగ్ ద లూప్ ఎట్ అని రాసాం కాబట్టి మనకి ఇక్కడ బ్రేకింగ్ ద లూప్ ఎట్ 5 అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ కంటిన్యూ అంటే ఏంటి, జస్ట్ ఆ ఒక్క ఇటరేషన్ మాత్రం స్కిప్ చేయాలి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఈవెన్ నెంబర్ కండిషన్ ట్రూ అయినప్పుడల్లా స్కిప్ చేస్తున్నాం. అంటే ఏంటి, ఈవెన్ నెంబర్స్ కాకుండా ఆడ్ నెంబర్స్ ప్రింట్ అవ్వాలి. ఏ రేంజ్లో, మనం అక్కడ 1 to 10 అని డిక్లేర్ చేసాం కాబట్టి ఇక్కడ సో 1 to 10 మధ్యలో ఉన్న ఆడ్ నెంబర్స్ అనేవి ప్రింట్ అవ్వాలి. 1 3 5 7 9. సో దట్స్ ఆల్. తర్వాత పాస్ అంటే ఏంటి, నథింగ్ టు డూ. పాస్ అంటే ఏం లేదు. జస్ట్ ఊరకే మనం ఏదన్నా జస్ట్ స్కిప్ చేయాలన్నా, మనం ఏదైనా కోడ్ తెలియదు, అక్కడ నాకు ఏం రాయాలో తెలియదు. ఇక్కడ చూడండి ఈవెన్ నెంబర్ అయినప్పుడు నాకు కోడ్ ఏం రాయాలో తెలియదు. సో నేను అక్కడ జస్ట్ పాస్ అని పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి ఇక్కడ ఐ = 3 అయినప్పుడు పాస్ పెట్టా. బట్ ఇక్కడ 3 ప్రింట్ అవ్వలేదా, అయ్యింది. సో పాస్ వల్ల మనకి ఉపయోగం ఏమీ లేదు. అది జస్ట్ ప్లేస్ హోల్డర్ అంతే, అది ఏమీ చేయదు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.